వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం, హడావిడి, ప్రచార హోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ప్రచారానికి సంబంధించినటువంటి తుది ఘట్టం కూడా అయిపోయింది. ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. సో ఈ నేపథ్యంలో ప్రజలు ఏ రాజకీయ పార్టీకి ఎక్కువ మున్సిపాలిటీలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటికే అందరూ కూడా మెజార్టీ స్థానాలు కొంత లక్ష్యంతో ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు కనుక చూస్తే కొంత విమర్శలు ప్రతి విమర్శలు కూడా స్థాయిని దాటి ఇవాళ బూతులతోటి రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు గ్రౌండ్ ఎట్లా ఉంది అనేది మనం అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ స్ట్రాటజీకి సంబంధించి చాలామంది సెఫాలజిస్టులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటున్నారు. మరోవైపు గత కొంతకాలంగా మనతో పాటు అనేక సందర్భాల్లో అనేక ఎన్నికల్లో కొంత గ్రౌండ్ రిపోర్ట్స్ వాస్తవంగా అక్కడ ఏముందో అదే ఇస్తున్నటువంటి చాణక్య స్ట్రాటజీస్, మనకు వెల్ నోన్ పొలిటికల్ స్ట్రాటజీస్, అట్లాగే సర్వే ఏజెన్సీ కూడా. సో ఈ నేపథ్యంలో చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన ఇప్పటికే సర్వేకి సంబంధించి ఆయన చాలా బిజీగా ఉన్నటువంటి నేపథ్యం. సో ప్రస్తుతం మనతో పాటు ముఖేష్ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా మాట్లాడుతున్నారు. లైవ్లో జాయిన్ అయ్యారు, మాట్లాడదాం. ముఖేష్ గారు నమస్తే. నమస్తే రాజేష్ గారు. ఏం సార్, మున్సిపల్ ఎన్నికలు దగ్గర నుంచి చూస్తున్నారు, ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది? మీరు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ పర్యటన సాగుతోంది? మీ సర్వే స్ట్రాటజీ ఎట్లా నడుస్తుంది? రాజేష్ గారు, సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయిన 2 నెలల్లో వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఆల్మోస్ట్ 116 మున్సిపాలిటీస్, 7 కార్పొరేషన్స్, అంటే 2582 మున్సిపాలిటీ వార్డ్స్, దాంతోపాటు 414 కార్పొరేషన్ డివిజన్స్, ఇలా 116 మున్సిపాలిటీస్ అండ్ 7 కార్పొరేషన్స్ లో కలిపి ఉమ్మడి 10 జిల్లాల్లో సరే ఈ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నవి. అయితే ఇక్కడ మనం అన్ని జిల్లాల్లో అంటే మెయిన్ గా మన కంపెనీ ఫోకస్ చేసింది నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అండ్ నిజామాబాద్, మెదక్, ఇక్కడ బాగా ఫోకస్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే 52% కాంగ్రెస్ కి వచ్చింది, 36% బీఆర్ఎస్ కి వచ్చింది, మన బీజేపీ కూడా కొంత గ్రాఫ్ 9% దాకా వచ్చింది మనం చూసినట్టు. అయితే ఇప్పుడు ఈ మున్సిపాలిటీస్ అనేవి కీలకం కాబోతున్నాయి రేపు. ఈ రిజల్ట్స్ అనేవి మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ కూడా మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో 2.5 సంవత్సరాలు ఉంది ఇంకా. సో ఈ మున్సిపాలిటీ ఎన్నికల రిజల్ట్స్ అనేవి కొంత ప్రభుత్వం యొక్క పరిపాలన విధానాన్ని ప్రశ్నించే విధానంగా అంటే ఉండబోతున్నాయా లేదా అనే ఒక యాంగిల్లో కూడా సర్వే చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూస్తే మనకు సత్తుపల్లి, వైరా, తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్, ఎదులాపురం, ఇల్లందు, తర్వాత మదిర, ఇవన్నీ మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది లేదు ఇక్కడ. ఎందుకంటే అన్ని మున్సిపాలిటీస్ లో కూడా కాంగ్రెస్ మంచి రిజల్ట్స్ అనేవి తీసుకొస్తుంది. వాళ్ళ అభ్యర్థుల్ని చైర్మన్ స్థానం బోర్డు కొట్టే దిశలో ఉన్నాయి. ఇంకా మనం చూస్తే కరీంనగర్ జిల్లాలో అండ్ నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ తో కంపేర్ చేస్తే కరీంనగర్ లో బీజేపీ ఇంపాక్ట్ కొంచెం బలంగా కనిపిస్తుంది. కరీంనగర్ లో వచ్చేసి బీజేపీ, బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్నాయి అండ్ కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తుంది. అండ్ నిజామాబాద్ లో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ అవుతుంది, బీఆర్ఎస్ కూడా అక్కడ పోటీ ఇస్తుంది. మెదక్ టౌన్ లోకి వచ్చేసరికి మెదక్ టౌన్ లో ఈసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, నేనా నువ్వు అన్నట్టు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మీరు కూడా చూస్తూ ఉండొచ్చు. అక్కడ స్పెషల్ గా మనం మానిటరింగ్ చేయడం జరిగింది. మెదక్ టౌన్ లో ఉన్న 32 వార్డులలో ఆల్మోస్ట్ సుమారు 24-25 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకునే దిశగా వాళ్ళు స్కెచ్ చేసుకున్నట్టు కనబడుతుంది. అది ఏం జరుగుతున్నది, ఇప్పుడు ఓటర్స్ అయితే 2 పార్టీల అభ్యర్థుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రిజల్ట్స్ అనేవి కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుంది. రామాయంపేట అండ్ ఇక్కడ మెదక్ జిల్లాలో పటాన్చెరు నియోజకవర్గంలో చూస్తే 5 మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు 3 ఉన్నాయి. ఇక్కడ కృష్ణాపూర్, ఇంద్రేష్, గుమ్మడిదల, గడ్డపూర్, ఈ మున్సిపాలిటీస్ లో వచ్చేసి బీఆర్ఎస్ బలం కొంచెం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ మున్సిపాలిటీస్ లో బీఆర్ఎస్ బలం ఎక్కువగా ఉంది. నెక్ టు నెక్ నడుస్తున్నాయి. 2 మున్సిపాలిటీస్ డైరెక్ట్ బీఆర్ఎస్ గెలుచుకున్న, 3 మున్సిపాలిటీస్ నెక్ టు నెక్, నేనా నువ్వు అన్నట్టున్నాయి. అక్కడ మాక్సిమం
పటాన్చెరు నియోజకవర్గం కానీ పటాన్చెరుకు నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే గూడెం మైపాల్ రెడ్డి గారు కాసేపటి క్రితం కూడా బీఆర్ఎస్కే ఓటు వేయాలని అక్కడ బహిరంగంగానే మీటింగ్లో మాట్లాడుతున్న సందర్భాలు గతంలో మాట్లాడాడు, ఇవాళ కూడా మాట్లాడినటువంటి నేపథ్యం. వాస్తవానికి అక్కడ గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీల కన్నా ఇదే కూడా మన క్వశ్చన్ వచ్చింది అక్కడ ప్రజల్లో సర్వే చేస్తున్నప్పుడు, మరి మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో ఉండ బీఆర్ఎస్ లో ఉండ అని అడిగినప్పుడు మా ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు ప్రభుత్వంలో ఉన్నాడని చెప్పడం జరిగింది. ప్రజల కోసం ఏదైనా ఉంటే చేస్తానని చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ ఓట్ షేర్ బలంగా బీఆర్ఎస్ కనిపిస్తుంది అక్కడ. మేడ్చల్ చూస్తే మేడ్చల్ జిల్లాలో 3 మున్సిపాలిటీ ఎల్లంపేట గానీ, అలియాబాద్ గానీ, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో చూస్తే ఇక్కడ ఏంటంటే అలియాబాద్ లో కొంచెం బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది అక్కడ. ఎవరికి యాక్చువల్ అక్కడ 20 వార్డులు చిల్లర ఉంటాయి అక్కడ. 20 వార్డులలో 10 దాటితే సింగిల్ గా చైర్మన్ అభ్యర్థి అవకాశం ఉంటుంది. కానీ డైరెక్ట్ గా 10 కాంగ్రెస్ రావడం అలియాబాద్ లో కష్టం. బట్ మూడుచింతలపల్లి, ఎల్లంపేటలో కాంగ్రెస్ అయితే విజయం సాధించే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. అండ్ చిట్యాల నల్గొండకు వచ్చేసరికి వేముల వీరేశం నకరేకల్ నియోజకవర్గం చూస్తే చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డులు ఉంటాయి. ఈ 12 వార్డులలో ఆల్మోస్ట్ 10 వార్డులు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవర్ పాలిటిక్స్ ప్లే చేసి ఆ 2 కూడా అంటే 12 కూడా గెలుచుకునే స్కోప్ అక్కడ చిట్యాలో కనిపిస్తుంది. అంటే ఆ రకంగా కూడా ప్రచారం జరిగింది. ఇక మిర్యాలగూడకు వచ్చేసరికి మిర్యాలగూడలో మన మొత్తం 48 వార్డులు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద వివిధ రకాలుగా కొంచెం సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతున్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య పోటీ కొంచెం తీవ్రంగానే ఉంది. ఈ పోటీలో ఏంటంటే కాంగ్రెస్ అవుట్ ఆఫ్ 48 లో ప్రస్తుతం మాకు వచ్చిన సర్వే ప్రకారం అయితే 31 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకునే అవకాశం ఉంది. అండ్ ఇంకో 2-3 స్థానాలు కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, కానీ 31కి తగ్గే అవకాశం అయితే లేదు. 100% అక్కడ మిర్యాలగూడ కూడా కాంగ్రెస్ గెలుచుకోవచ్చు. ఇక ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ సూర్యాపేటకు వచ్చేసరికి ఇక్కడ బీసీ రాజాధికార పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 అంటే త్రిముఖ పోటీ హోరాహోరీగా నడుస్తుంది. ఇక్కడ కొద్దిగా లీడ్ కాంగ్రెస్ కనిపిస్తుంది. తర్వాత మనం చూస్తే కోదాడకు వచ్చేసరికి కోదాడలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు డైరెక్ట్ అంటే బోర్డు ఫామ్ చేసే ప్యానల్ ని గెలుచుకునే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. ఇక ఏదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంకి వస్తే ఇక్కడ ఏదులాపురం మున్సిపాలిటీ ఇది రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గం. ఏదులాపురం గురించి మాట్లాడుకుంటూ వస్తే కాసేపటి క్రితం ఇవాళ ఉదయం సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నారాయణ విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. మరోవైపు సిపిఐ కూడా కొంత కొయిలేషన్లోనే ఉంది, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీతో కలిసే ఉంది. కానీ అటువంటి పార్టీ సిపిఐ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నారాయణ గారు ఆయన వ్యాఖ్యలు చేస్తా సీఎం రేవంత్ రెడ్డికి పొంగులేటి గారితో ఎప్పటికైనా ఎసరు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్య ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇందులో వాస్తవమా ఏంటి అనేది తెలియదు కానీ బట్ ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? శ్రీనివాస్ రెడ్డి వల్ల రేవంత్ రెడ్డికి ముప్పు వస్తుంది. ఇలా సంజయ్ గారు అంత వారసు దృష్టిలో పెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ ఎన్నికల టైంలో ఒకరికొకరు వాళ్ళ మీద విమర్శలు గుప్పడం అయితే కామన్. అది ఎన్నో ఎన్నికల నుంచి చూస్తున్నాం, ప్రతి ఎన్నికల్లో జరుగుతూనే ఉంటుంది. వారు వీరి మీద అంటారు, వీరు వారి మీద అంటారు. కానీ ఓటర్ల నాడి ఏంటనేది మనకు చాలా కీలకం ఇక్కడ. అయితే ఏదులాపురం మున్సిపాలిటీకి వచ్చేసరికి ఏంటంటే సిపిఐ బెల్ట్ గతంలో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న బెల్ట్ ఉండే, కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో 32 వార్డులలో చూస్తే కేవలం 3 వార్డులలో మాత్రమే సిపిఐ అభ్యర్థులు బలంగా ఉన్నారు. 25 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తన స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఒక వార్డులో సిపిఎం బలంగా ఫైట్ ఇస్తుంది, గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకొక వార్డులో కూడా నెక్ టు నెక్ ఫైట్ ఇస్తుంది సిపిఎం. అండ్ సిపిఐ అభ్యర్థులు ఒక 3 స్థానాల్లో అండ్ 2 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బలంగానే ఫైట్ ఇస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఏదులాపురంలో మనకు అవుట్ ఆఫ్ 32లో 25 to 26 వార్డ్స్ కాంగ్రెస్ డైరెక్ట్ గెలుచుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఇంకా ఇల్లందు మున్సిపాలిటీ చూస్తే ఇల్లందులో 24 వార్డ్స్ చూస్తే 24 లో ఆల్మోస్ట్ 17 వార్డులలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం అనేది క్లియర్ గా ఉంది అక్కడక్కడ. ఇక పొంగులేటి గారి సొంత మండలం కల్లూరు నారాయణపురం. అయితే కల్లూరు మున్సిపాలిటీకి ఎన్నికలు అయితే ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఆ రిజల్ట్స్ కొంచెం ఉత్కంఠ రేపుతుంది ఇక్కడ కల్లూరు అనేది. ఎందుకంటే కల్లూరికి కాంగ్రెస్ లో పక్క ఒక
స్ట్రాంగ్ లీడర్ లేడు అనే ఒక ఈక్వేషన్ అనేది అప్పుడు మొదట్లో ఫామ్ అయింది. కానీ ప్రస్తుతం అక్కడ 20 వార్డులు ఉంటే కల్లూరు ఆల్మోస్ట్ 14 వార్డులలో కాంగ్రెస్ అనేది ముందంజలో ఉంది. బీఆర్ఎస్ హోరాహోరీ ఫైట్ వస్తుంది. పవర్ పాలిటిక్స్ కి మరియు బీఆర్ఎస్ కి మధ్య జరుగుతున్న పోటీ ఇక్కడ అది నైట్ కూడా ఈక్వేషన్స్ మారే కానీ అవకాశాలు ఉన్నాయి. ముఖేష్ గారు ఇక్కడ ప్రధానంగా మనం సర్పంచ్ ఎన్నికలు కనుక తీసుకుంటే కొంత బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి, ఎవరు అవునన్నా కాదన్నా. బట్ మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా కొంత ప్రతిపక్ష పార్టీగా తన ఉనికిని చాటుకుంది యాజ్ కంపేర్ టు బీజేపీ. ఇప్పుడు సేమ్ సినారియో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ బీజేపీల ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు టైట్ ఫైట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది? అయితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఖమ్మం జిల్లాలో బీజేపీ అయితే లేదు రాజేష్ గారు ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూస్తే. కానీ బీజేపీ పార్టీ మాత్రం ఆదిలాబాదు, నిజామాబాదు మరియు ఇక్కడ కరీంనగర్ ఈ 3 జిల్లాల్లో కొంచెం బలంగానే ఫైట్ ఇస్తుంది. ఫైట్ ఇస్తున్నప్పటికీ మాత్రం మున్సిపాలిటీస్ ని కైవసం చేసుకునేంత పెద్ద అంటే వార్డులలో 3, 4, 5 వార్డులు గెలుచుకుంటారు తప్ప బోర్డుని ఫామ్ చేసే దిశగా ఎక్కడ లేదు. ఒక కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం ఫైట్ మాత్రం స్ట్రాంగ్ గా ఉండింది. కరీంనగర్ లో ఒక 20 నుంచి 24 డివిజన్లలో బీజేపీ గెలిచే 60 ఉంటాయి అక్కడ 24 వరకు గెలుచుకునే అవకాశం ఉంది. నిజామాబాద్ లో కూడా సేమ్ ఇదే తరహాలో ఫైట్ ఇస్తున్నారు. కానీ డైరెక్ట్ బోర్డు ఫామ్ చేసి అంటే మ్యాజిక్ ఫిగర్ ని దాటి చైర్మన్ బోర్డు ని కైవసం చేసుకునేంతగా లేదు. వార్డులు గెలుచుకుంటారు, వాళ్ళ ఓట్ బ్యాంక్ ని కాపాడుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ మెదక్ లో కానీ సిద్దిపేట కానీ తర్వాత వరంగల్ లో ఒక మున్సిపాలిటీ, తర్వాత కరీంనగర్ కు సంబంధించి ఒక 2 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉండింది. ఇప్పుడు సిద్దిపేట చూస్తే జనగాం కానీ చీరియాల కానీ జనగాంలో బీఆర్ఎస్ 100% బోర్డు ఫామ్ చేసే దిశగా అంటే హోరాహోరీ ఫైట్ నడుస్తుంది. చీరియాలలో కూడా అక్కడ 12 వార్డులు ఉంటాయి. 12 వార్డులలో కూడా ఆల్మోస్ట్ 6 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా చూస్తే వర్ధన్నపేటలో చూస్తే 3 ముక్కలు ఉంది. అంటే 12 వార్డులలో ఒక 4 వార్డులు బీజేపీ, 4 వార్డులు బీఆర్ఎస్, 4 వార్డులు కాంగ్రెస్ పంచుకునేటట్టు ఉంది అక్కడ. సర్వేలో కూడా మనకు అదే వచ్చింది. అండ్ తొర్రూరు చూస్తే తొర్రూరులో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతుంది. అండ్ మరిపేడ బంగ్లా స్పెషల్ గా మాట్లాడుకోవాలంటే మరిపేడ బంగ్లా మొన్నటి వరకు కూడా ఫస్ట్ లో కాంగ్రెస్ వేవ్ స్ట్రాంగ్ గా ఉండే. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో 15 బీఆర్ఎస్ గెలిచింది అక్కడ. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది. డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ సొంత నియోజకవర్గం. అక్కడ మనం సర్వే చేసినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 9 స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్ ఉంది, కేవలం 6 స్థానాల్లోనే కాంగ్రెస్ లీడ్. అంటే ఇలా ఒక జిల్లా నల్గొండ, ఖమ్మం, వరంగల్ మినహాయిస్తే మిగిలిన దాంట్లో బీఆర్ఎస్ గట్టి ఫైట్ ప్రతిపక్షంగా వాళ్ళు గట్టి ఫైట్ ఇస్తున్నారు. నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్ సైడ్ బీజేపీ కూడా ప్రముఖ పోటీ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. ఓవరాల్ గా ఉన్న 116 మున్సిపాలిటీస్ లో చూస్తే మాకు ఇప్పటి వరకు తీసుకున్న స్ట్రాటజికల్ రిపోర్ట్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఒక 75 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు బోర్డు కొట్టే అవకాశం క్లియర్ గా ఉంది. అక్కడక్కడ బీఆర్ఎస్ కూడా కొంచెం తన ఖాతాలు తెచ్చుకునే అవకాశం అయితే క్లియర్ గా స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ బోర్డు ఫామ్ చేయకపోయినా బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం గట్టి ఫైట్ ఇస్తున్నట్టు కరెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వార్డులో నేనా నువ్వా అన్నట్టు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పోటీ అండ్ ప్రచారం కానీ అది ఈవెన్ అన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం గట్టి ఫైట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన ఎవరైనా ఎక్కడైనా ఫైట్ ఇచ్చే కాడ 50-100 ఓట్లతో తప్ప మరీ మాక్సిమం మెజారిటీ వచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా తగ్గిపోయినాయి. అంటే వార్ వన్ సైడ్ అయితే లేదు ప్రస్తుతానికి. లేదు, వారు వన్ సైడ్ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడో ఒక దగ్గర అభ్యర్థి క్యాండిడేచర్ బాగున్న చోట వారు వన్ సైడ్ ఉంది. కానీ అభ్యర్థి క్యాండిడేచర్ వీక్ ఉన్న చోట అండ్ పవర్ పాలిటిక్స్ ప్లే చేసే పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫైట్ నువ్వు అన్నట్టు స్పష్టంగా కనపడుతుంది రాజేష్ గారు. కానీ మీరు విశ్లేషకులుగా ఒకసారి పొలిటికల్ గా మీరు అనలైజ్ చేస్తారు కాబట్టి గత మున్సిపల్ ఎన్నికలు మీరు చూస్తుంటారు, ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ ఎన్నికలు కూడా మీరు స్వయంగా ప్రత్యక్షంగా ప్రచార పర్వాన్ని చూస్తున్నారు, ప్రజల నాడీని మీరు విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి భాష అయినా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా కేటీఆర్ గారు నిన్నటి నుంచి కొంత రెచ్చిపోతున్నటువంటి విధానం తీసుకున్నా, లేదు అంటే ప్రజలు దాన్ని ఎట్లా స్వీకరిస్తున్నారు, పొలిటికల్ పార్టీల యొక్క భాషని
పట్ల ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ ఉంది, అట్లాగే వాళ్ళ ఓటింగ్ సరళి దాని మీద ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా? అదర్వైజ్ ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రధానంగా ఇవాళ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు అన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరెస్ట్, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా తీసుకెళ్తూ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అంటే ఈ అంశాలు ఏమన్నా ప్రజలు ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా? లేదు వాళ్ళ అభివృద్ధి ఎజెండాగానే ప్రజలు ఓటేసే అవకాశం ఉందా? అయితే రాజేష్ గారు మంచి ప్రశ్న. ఇక్కడ మేము ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీల్లో మనం సర్వే చేస్తున్నాం కదా, చేస్తున్నక్కడ కొంత ఏ పార్టీకి ఓటేస్తారు అన్నప్పుడు ప్రజలు పార్టీలను ఇవన్నీ పక్కన పెట్టి, అంటే రోజు రోజుకి ఏమవుతుందంటే డెమోక్రసీలో ఏ పార్టీకి ఓటేస్తాం అన్నప్పుడు ఏ పార్టీ కాదు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాం అని చెప్పుకునే రోజులు వచ్చినాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు. అయితే ఆ ఇంపాక్ట్ ఎక్కువ. చెప్పాలంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం అది. అయితే రెండోది, మరి అభ్యర్థి బాగా పనిచేశాడు కదా గతంలో, మరి అభ్యర్థికి మరి ఓటేస్తా అంటే ఈ పని చేయడం ఇవన్నీ వస్తారు చేస్తారు, ఎవరైనా వచ్చి చేయాల్సిందే పనులు అనే రోజులు వచ్చేసినాయి ఇక్కడ ఓటర్లు. అంటే ఓటర్ తెలివి మీరిండు పూర్తిగా. రెండోది, మీరన్న ఇవన్నీ గవర్నమెంట్ మీద యాంటీ అనేది గతంలో గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక సంవత్సరం వరకు అనేది గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత తారాస్థాయిలోకి వచ్చిన మాట వాస్తవమే. కానీ రూరల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీస్ లో మనం గమనిస్తే ఏంటంటే ఈ సన్న బియ్యం అయితేంది, రేషన్ కార్డులు అయితేంటి, తర్వాత ఈ ఇందిరమ్మ ఇల్లు అయితేంది, ఈ విషయంలో కొంచెం ప్రజలు ఆనందంగానే ఉన్నప్పటికీ రైతులు మాత్రం యూరియా విషయంలో కొంచెం కోపంగా ఉన్నారు గవర్నమెంట్ మీద. మహిళల్లో ఈ రోజు 60-40 రేషియోలో ఉంది. 60% పాజిటివ్ ఉంటే 40% నెగిటివ్ ఉంది. ఎందుకు నెగిటివ్ ఉంది అంటే మహిళల్లో స్పెషల్ గా విపరీతమైన కోపం ఉంది గవర్నమెంట్ మీద. ఏంటి, వాళ్ళకి ఇస్తాన తులం బంగారం ఇవ్వలేదని, రెండోది వాళ్ళకి ఇస్తాన 2,500 రూపాయలు ఇవ్వలేదని, తర్వాత చదువుకున్న అమ్మాయిలకి ఇస్తాన యాక్టివ్ అండ్ స్కాలర్షిప్, స్కూటీలు అన్ని అయితే ప్రామిస్ చేశారో అది ఇవ్వకపోవడం వల్ల మహిళల్లో మాత్రం గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికలకి ఏంటంటే ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు, ఏం జరుగుతుంది ఏందనేది. లోకల్ గా 1000-2000 ఓట్లకు వాళ్ళ అభ్యర్థి, అంటే లోకల్ గా వాళ్ళ అభ్యర్థి, స్థానికంగా ఉండే అభ్యర్థిని ఎన్నుకునే విధానంలో అభ్యర్థి యొక్క క్యాండిడేచర్ చూస్తారు. ఫస్ట్ వ్యక్తిగతంగా ఎవరు మంచోళ్ళు, అంటే బీఆర్ఎస్ ఈ జెండా తర్వాత ఈ అభ్యర్థుల్ని ఇతను మంచోడో చూస్తారు. ఒకవేళ క్యాండిడేచర్ బాగున్న అభ్యర్థికి అధికార పార్టీ సింబల్ కలిసి వస్తే పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసినా చేయకుండా గెలిచే అవకాశం ఉంటది. అధికార పార్టీ అభ్యర్థి క్యాండిడేచర్ వీక్ ఉండి అధికారంలో ఉన్న పార్టీ సింబల్ ఇచ్చినప్పుడు అక్కడ ఓడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది, ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా. అందుకే క్యాండిడేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అధికార పార్టీ వాళ్ళ అభ్యర్థుల్ని స్ట్రాంగ్ గానే పెట్టిందని మాకు కొంచెం కనపడుతూనే ఉంది. దానికి మించి ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించి ఈ రోజు పోటీని, అంటే వాస్తవానికి చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నీనా నువ్వాని ఫైటింగ్ లో ఉంది. అంటే ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలమైన పోటీని అనేది అన్ని మున్సిపాలిటీస్ లో, ఈవెన్ కాంగ్రెస్ సాలిడ్ గా ఉన్న నల్గొండ జిల్లా గానీ, ఖమ్మం జిల్లా గానీ అన్ని మున్సిపాలిటీస్ లో బలంగా ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ముఖేష్ గారు. మొత్తం మీద గ్రౌండ్ రియాలిటీ ఏంటి, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎన్ని మెజారిటీ స్థానాలు ఏ పార్టీ కైవసం చేసుకోబోతున్నది క్లియర్ కట్గా జిల్లాల వారీగా, మున్సిపాలిటీల వారీగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. మనం టచ్లోనే ఉందాం, ఎన్నికల రిజల్ట్స్ రోజు కూడా మనం కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. వీలైతే మీరు స్టూడియోలోనే నాతో పాటు కలిసి చేసే ప్రయత్నం మనం చేద్దాం. థ్యాంక్ యూ ముఖేష్ గారు. సో ఇది ముఖేష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎన్ని మెజారిటీ స్థానాల్లో ఏ పొలిటికల్ పార్టీ ఎట్లా ఫైట్ ఇస్తుంది, ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అనేది స్పష్టంగా చెప్పారు. సో మీరు కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాలు, మున్సిపల్ ఎన్నికలపైన మీ అభిప్రాయాలని కింద నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.